స్మార్ట్ సిటీ నిధులు ఎటుపోయాయి? నగర అభివృద్ధి ఏమైపోయింది? కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయా? కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు రోడ్డు దుస్థితిని నిరసిస్తూ భారతీయుడు సంస్థ ఆధ్వర్యంలో కోట శ్యామ్ కుమార్ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పలువురు సామాజిక కార్యకర్తలు ఈ నిరసనలో పాల్గొని అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా గుండె సంబంధిత అత్యవసర రోగులు, గర్భిణీలు, డెలివరీ కోసం వచ్చే మహిళలు ఈ గుంతల రోడ్డుపై ప్రయాణించడం ఎంతో ప్రమాదకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో అంబులెన్స్ల రాకపోకలు కూడా ఇబ్బందిగా మారాయని, అత్యవసర సమయంలో ప్రతి నిమిషం విలువైనదే అయినప్పటికీ ఈ రోడ్డు కారణంగా రోగుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే పరిస్థితి ఉందని ఆయన అన్నారు. ఎంత అధ్వానం అంటే కరీంనగర్లో ఎక్కడ చూసినా కూడా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. సివిల్ హాస్పిటల్ రోడ్ ఇది, రాజా థియేటర్ నుంచి మంచిర్యాల చౌరస్తా వెళ్ళే రోడ్ ఇది. సివిల్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ గేటు రెండోది ముందట, మొదటి గేట్ ముందట ఎంత అధ్వానంగా ఉన్నాయంటే రోడ్లు అంత అధ్వానంగా ఉన్నాయి. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీలు కానీ, లేదంటే మన హార్ట్ పేషెంట్స్ కానీ ఎవరైనా ఈ రోడ్డు మీద వస్తే చనిపోవడం ఖాయం. అంబులెన్స్లో వస్తే అంబులెన్స్లో ప్రాణాలు పోతాయి. అదే ప్రెగ్నెంట్ లేడీ ఎవరు వస్తే డెలివరీ కూడా అయిపోతుంది. ఇట్లాంటి రోడ్లు ఉన్నాయి. అసలు ఎంత అధ్వానంగా రోడ్లు ఉన్నప్పటికీ కూడా ఏ అధికారులు కూడా స్పందించట్లేదు, ఏ రాజకీయ నాయకులు కూడా స్పందించట్లేదు. దయచేసి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాము. సత్వరమే కలెక్టర్ గారు స్పందించి ఈ రోడ్డు మీద చర్యలు తీసుకోవాలని, రోడ్డుని పునరావృతం చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటుంది. ఈ నిరసనలో పాల్గొన్న సామాజిక కార్యకర్త అన్నమల్ల సురేష్ కూడా స్పందిస్తూ స్మార్ట్ సిటీ అభివృద్ధికి కేటాయించినట్లు చెబుతున్న నిధుల వినియోగంపై పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు. నగరంలో అనేక ప్రాంతాల్లో రోడ్డు అధ్వానంగా ఉన్నాయని, అభివృద్ధి పనులపై పారదర్శకత అవసరమని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ముందు రోడ్డు మరమ్మతులు అత్యవసరంగా చేపట్టి ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలగకుండా చర్యలు తీసుకోవాలని నిరసనకారులు అధికారులను కోరారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.